భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి సోదరిమణులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే విషయం అర్థమైతే మీరు లైక్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, 10 మందికి షేర్ చేయొచ్చు. బాణుడు బగబగల ఆడిస్తున్నాడు. ఒక పక్క వర్షాకాలం వచ్చింది అనే ఆనందం ఎక్కడా కనిపించటం లేదు. వర్ణుడు వణికిస్తున్నాడు. వర్ణుడు అంటే వానదేవుడు. వాన ఎండ పడుతూనే ఉంది. ఎండ తగ్గట్లేదు. 32, 33, 34 సెంటీగ్రేడ్లు ఎండ కురుస్తుంది. ఒక పక్కన 62 సెంటీమీటర్లు వర్షం కురుస్తుంది. అయినా సరే ఎక్కడా కూడా వాతావరణం చల్లబడట్లేదు. ఎందుకని? భూగర్భ జలాలు అంతరించుకుపోతున్నాయి. భూగర్భంలో ఎక్కడ పడితే అక్కడ భూమి మీద చెరువులు పొలాలు ఇష్టం వచ్చినట్టుగా భవనాలు నిర్మించేసి, ఆ భవనాలు నిర్మించడంలో దారి మార్గం లేక నీళ్లు భూమిలోకి చొచ్చుకుపోక సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. మత్స్యకారులకి సుమారుగా అత్యంత భారీ ఖాయమైన ఒక టేకు చేప అమలాపురం అటు కాసి దొరికింది. అక్కడ రేటు రాదని చెప్పి కాకినాడ తీసుకెళ్లారు జేసీపీ సాయంతో. 30 మంది లాగితే గాని ఆ టేకు చేప రాలేదు. అది అంత ఖరీదు అయిన చేప కాదు. కానీ మత్స్యకారులు తమకు వచ్చిన సంపదని ఏమిటో తెలియక భ్రమపడి, టేకు చేప అని తెలియక భ్రమపడి దాన్ని బయటికి లాగేటప్పటికే కొన ఊపురులో ఉన్న చేప, సరే లాగాం కదా, తీసేమో అమ్ముదాం కదా అని చెప్పి మత్స్యకారులు తీసుకెళ్తున్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో 62% వర్షం కురిస్తే అక్కడ రోడ్లు 30 మీటర్ల వరకు రోడ్డు, అసలు బ్రిడ్జికి రోడ్డుకి సంబంధం లేకుండా తెగబడిపోయి రోడ్లు దరిదాపుగా 50 రోడ్లని నిర్బంధించేశారు. జనాన్ని అటు ఇటు కదలకంట ఎక్కడ పడితే అక్కడ వర్షాలు కురవడంతో చండీ, అక్కడ లాహోర్, మొత్తం అన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒకటి కాదు 2 కాదు, అన్ని ప్రాంతాలకి ఎంత దారుణం అంటే అంత దారుణంగా 62వ నెంబరు హైవే అది. ఆ హైవేలో చాలా ఇబ్బందిగా ఉంది. ఇకపోతే మన ఆంధ్ర రాష్ట్రము తెలంగాణకు వస్తే, తెలంగాణ 5 రోజుల నుండి ఇప్పటికి 3 రోజుల నుండి కురుస్తుంది వాన. బీభత్సంగా హెచ్చరికలు లేకుండా కురుస్తుంది వాన. ఇంకా 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో. ఆంధ్రాలో రేపటి నుండి మొదలవుతున్నాయి. భారీ స్థాయిలో వానలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెబుతుంది. కానీ భారీ స్థాయిలో కురవకపోయినా ఒక మోస్తారు స్థాయిలో కురుస్తాయి వానలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఇంకుడు గుంటలు తీసుకుంటే, పొలాల్లో కానీ ఇళ్ల దగ్గర కానీ ఇంకుడు గుంటలు తీసుకుంటే భూగర్భ జలాలను మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కాలువల పాలైతే ఏం ఉపయోగం? మొన్న తుంగభద్ర నది 19వ గేటు పగిలిపోయి కొట్టుకుపోవడం వల్ల దరిదాపు 1,00,000 క్యూసిక్ వాటరు సముద్రం పాలైపోయింది. సముద్రం పాలవడం వల్ల అసలు వర్షాకాలంలో పంటలు నాశనం అయిపోవడం ఏంటి, నీరు లేకపోవడం ఏంటి, కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలంలో కూడా నీరు సరఫరా చేయకపోవడంతో పంటలు బీడుబాడిపోయి జేసీబీలతో మొత్తం భూమి చదును చేయించేసుకుంటున్నారు. పంట పొలాలను తీసుకెళ్లి ఇళ్ల నిర్మాణానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంకుడు గుంటలో తీయండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, నీరుని వృధా చేయకండి. తాగునీరు లేక, సాగునీరు లేక ఎంతో ఇబ్బంది పడే మానవులని కాపాడడానికి వర్ణుడు తనదైన శైలిలో తను సాయం చేస్తుంటే, ఇక్కడ డ్యాములు లేక ఇప్పుడు కంచించర్ల, జగ్గేపేట సమీపంలో ఒక డ్యామ్ కడుతున్నారు. ఆ డ్యామ్ కడితే
ఆ డ్యామ్ మరి ఎప్పుడు కడతారో తెలీదు. అది కడితే చాలా వరకు నీళ్లు ప్రకాశం బ్యారేజీకి రాకుండా అక్కడే ఆపేయచ్చు. ప్రకాశం బ్యారేజీ అతి ముసలిదైపోయింది, 100 సంవత్సరాలు దాటిపోయింది, 110 సంవత్సరాలు అవుతుంది ప్రకాశం బ్యారేజీ. మరి పక్కన అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని చెబుతున్నారు. ఎక్కడ చూసినా రోడ్లు గుంటలే. కనీసం వాన చినుకు పడితే నీళ్లు వెళ్ళే మార్గం లేక రోడ్లు నిండిపోతున్నాయి. కాబట్టి వెంటనే కార్పొరేషన్ మినిస్టర్, పంచాయతీ మినిస్టర్లు తమ హక్కులని ఉపయోగించి ముందు నీళ్ళని బయటికి నీళ్ళని దారిలో నిలబడకుండా చేసే అవకాశం చూడాలి. దీనివల్ల డ్రైనేజీలు తెరుచున్న ప్రాంతాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో దరిదాపుగా 60 మందికి ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే. ఇంకా ఎంతమందికి ప్రాణాలు కోల్పోతారో తెలియదు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలియదు. కాబట్టి దయచేసి మిత్రులారా, రేపు ఎల్లుండు పని లేకపోతే బయటికి రాబాకండి. పిల్లల్ని స్కూళ్ళకి పంపించడం మానేస్తే మంచిదే. ఎందుకంటే ఈ వర్షానికి రోడ్లు నిండిపోయి ఎక్కడ గొయ్యుందో, ఎక్కడ నీరుందో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.